అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో బంగారు లోయ అనే చందమామ కథను వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో ఏం జరిగిందో క్లుప్తంగా విందాం. వినోదుడు వింత జలపాతం దాటి వెళ్ళాక బంగారు లోయ రాజ్యానికి ఒక మాంత్రికుడు వచ్చి రాజు సమక్షంలో ఒక ఎలుగుబంటిని మనిషిగా మార్చి అదేవిధంగా బంగారు విగ్రహాన్ని కూడా స్త్రీగా మార్చగలనని రాజును నమ్మించాడు. రాజు, మంత్రి, జ్ఞానులు ఒక వారం పాటు ఉపవాసం ఉండాలని షరతు పెట్టాడు. రాజు అందుకు అంగీకరించాడు. తర్వాత ఏం జరిగిందో విందాం. మరునాడు ఉదయం రాజు మంత్రిని, మహాజ్ఞానులను రప్పించి, మీరందరూ కూడా మాతో పాటు ఒక వారం ఉపవాసం ఉండటానికి అనుమతిస్తున్నాం అన్నాడు. ఆ క్షణం నుంచి వాళ్ళెవ్వరూ రాజభవనం వదిలి వెళ్లకుండా కట్టడి చేశారు. ఒకరోజు గడిచేసరికి అందరూ ఆకలితో అలమటించిపోసాగారు. అయినా ఎవరూ ఏమాత్రం భయపడకుండా ఎంతో గంభీరంగా గడిపారు. రాజు భోజన మందిరంలో మామూలుగా రాజుకు చేసే వంటకాలన్నిటినీ మాంత్రికుడు సుష్టిగా భోంచేశాడు. తర్వాత అతడు తినగా మిగిలిన వాటిని శిష్యుడు క్షణాల్లో ఖాళీ చేసేవాడు. 3వ రోజు కల్లా రాజు చాలా నీరసించిపోయాడు. 4వ రోజు మూలగడం ప్రారంభించాడు. అప్పుడు గుక్కెడు పళ్ళరసం మాత్రం తీసుకోవడానికి అనుమతించాడు మాంత్రికుడు. అప్సరసను పెళ్ళాడిన తర్వాత పటనున్న భోగభాగ్యాన్ని గురించి మాంత్రికుడు వర్ణించేటప్పుడల్లా రాజు చిన్నగా నవ్వేవాడు. ఆయన కళ్ళ నుంచి బాష్పాలు రాలేవి. బంగారు లోయ కొండల్లో నిక్షిప్తంగా బంగారం ఉన్నదన్న విషయం రాజుకు తెలుసు. విగ్రహానికి ప్రాణం వచ్చి తనను పెళ్ళాడితే ఆ బంగారం అంతా ఎక్కడ ఉన్నది ఆమె తనకు చెప్పగలదన్న ఆశతో రాజు కాలం గడపసాగాడు. ఎలాగో ఒక విధంగా వారం రోజులు గడిచిపోయాయి. 8వ రోజు వేకువజామున రాజును వెన్నతో స్నానం చేయించి విలువైన దుస్తులు ధరింపచేసి ఆభరణాలతో అలంకరించారు. మాంత్రికుడు మంత్రిని, మహాజ్ఞానులను పిలిచి, ఇప్పుడు ప్రభువుల వారిని నేను విగ్రహానికి ఆమలనున్న గుహలోపలికి తీసుకుపోవాలి. ఆయన అక్కడే తన ఉపవాసం విరమిస్తాడు. మీరందరూ మీ మీ ఇళ్ళకు వెళ్ళి హాయిగా భోజనం చేయండి. నేను గుహలోపల ప్రవేశించి ధ్యానంలో కూర్చుంటాను. అలా ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక్క ప్రభువుల వారు మాత్రమే నా దగ్గరికి రావడానికి అర్హులు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్షణం నుంచి మీరు కూడా రాజుగారిని సమీపించకూడదని హెచ్చరిస్తున్నాను. నేను ప్రభువుల వారి మీద మాయాశక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ సమయంలో మీరు ప్రభువుల వారిని సమీపించారంటే మీ ఆయువు క్షీణిస్తుంది అన్నాడు. కొంతసేపటికి మంత్రి, మహాజ్ఞానులు తమ తమ ఇళ్లకు పరుగులు తీశారు. రాజుకు లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేదు. ఆయన్ని భటులు మంచం మీద పడుకోబెట్టి విగ్రహం వద్దకు మోసుకుపోయారు. తనకు తెలిసిన బంగారు నిధుల రహస్యాలతో ఈ అప్సరస ప్రభువుల వారిని వివాహమాడడానికి ఒక్కరోజే ఉన్నది అన్నాడు మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు వినగానే రాజు ఉత్సాహంతో శక్తిని రాబట్టుకుని కూర్చుని మాంత్రికుడు చేయి పట్టుకుని లేచి నిలబడి విగ్రహానికి వెనకన ఉన్న గుహకేసి నెమ్మదిగా నడిచాడు. రాజుగారి అంగరక్షకులను సైతం మాంత్రికుడు కొండ దిగువన ఉన్న మైదానంలోనే ఉండమన్నాడు. ఆ బంగారు విగ్రహాన్నే మింగేద్దామా అన్నంత ఆకలితో ఉన్నాను. అయినా ఆమెను నేను పెళ్ళాడాలి కదా అన్నాడు రాజు మాంత్రికుడితో. రాజు, మాంత్రికుడు గుహలో ప్రవేశించే లోపల సేవకులు మామూలుగా రాజు భుజించే రకరకాల వంటకాలను అక్కడికి చేర్చారు. మాంత్రికుడు శిష్యుడు చెప్పిన ప్రకారం పళ్ళాలను అమర్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పళ్ళాలు నిండుగా ఉన్న పదార్థాలను చూసి రాజు పరమానందం చెందాడు. ఆయన ముఖం కొంత కాంతితో వెలిగిపోయింది. ఆహా, నేను ఇప్పుడు తినవచ్చు కదా అని అరిచాడు రాజు. తొందరపడకండి మహారాజా, పూజలో ముఖ్యమైన తతంగం ఇప్పుడే జరగాలి. అదిగో గోడ మధ్యగా ఉన్న బిలం మీకు కనిపిస్తున్నదా ప్రభు? మీరు మోకాళ్ళ మీదకి వంగి పాకుతూ ఆ బిలం గుండా అవతలకు వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. అది చాలా సులభం. ఆ తర్వాత మీరు ఇష్టానుసారం తినవచ్చు. ఆ పైన అని మాంత్రికుడు ఏదో చెప్పబోయే అంతలో అప్సరసను వివాహం ఆడవచ్చు అన్నాడు రాజు ఎంతో ఉత్సాహంతో. అవును ప్రభు, ఇప్పుడు మీరు మీ బట్టలు తీసి
పక్కగా పెట్టి ఆ బిలంలో ప్రవేశించండి అన్నాడు మాంత్రికుడు. నేను బట్టలు ఎందుకు విప్పాలి అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది ఈ పూజలో ఒక భాగం మహాప్రభు. మీకు త్వరలో పట్టనున్న అదృష్టాన్ని మర్చిపోకండి. అటువంటి మహద్భాగ్యం కోసం బట్టల్నే కాదు, నా చరమాన్ని ఒలిచి ఇవ్వమన్నా నేను వెనుకాడను అన్నాడు మాంత్రికుడు. వేరే మార్గం కనిపించక రాజు అందుకు అంగీకరించాడు. మాంత్రికుడు శిష్యుడు రత్నాలు తాపిన రాజుగారి చొక్కాను, మనులు పొదిగిన తలపాగాను, బంగారపు అంచుపంచెను ఒక్కొక్కటిగా విప్పారు. కంఠహారాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాలన్నింటినీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కలిసి రాజును పట్టి బిలము లోపలికి నెట్టారు. కొన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిగా ఉన్నది అని గొనిగాడు రాజు. కొంతకాలానికి అదే మీకు అలవాటైపోతుందిలే అన్నాడు మాంత్రికుడు. ఇక్కడే అలవాటు పడాలని మేం కోరడం లేదు. త్వరగా నీ పూజ తతంగం పూర్తి చెయ్యి అని అరిచాడు రాజు. మాంత్రికుడు క్షణాల్లో అతికించుకున్న గడ్డాన్ని లాగి అవతల పారేసి రాజు దుస్తులు ఆభరణాలు ధరించి తలపాగా పెట్టుకుని పూజాతతంగం పూర్తయింది అన్నాడు గట్టిగా నవ్వుతూ. నాకు ఆకలేస్తున్నది, ఆ పళ్ళాలను అందివు అని అరిచాడు రాజు. మాంత్రికుడు బిలంగుండా తొంగి చూశాడు. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు. చండామార్తండ మహాప్రభువును అన్నాడు మాంత్రికుడు. అర్ధరహితంగా మాట్లాడుకు, నువ్వు రాజువైతే మరి నేనెవరిని అన్నాడు రాజు. మాంత్రికుడివై ఉంటావు అన్నాడు రాజువేషంలో మాంత్రికుడు. నాకు మంత్రతంత్రాలు తెలియవు. తెలుసుంటే ఈ పాటికి ఈ గుండ్రాలను లడ్డూలుగా మార్చి ఉండేవాణ్ణి కదా అన్నాడు రాజు. మరిచిపోయి ఉంటావు. రాజభవనంలో నిధి నిక్షేపాలు దాచే భూషాణం తాళం చెవి ఎక్కడ పెట్టానో నేను మరిచిపోయాను. అలాగే నువ్వు కూడా మంత్రతంత్రాలు మరిచిపోయి ఉంటావు. ఆ తాళం చెవి ఎక్కడున్నదో చెప్పావంటే నీకు ఇష్టమైన ఆహార పానీయాలు వెలుతురులు లభించేటట్టు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నేను చెప్పను, నీ మోసం తెలిసిపోయింది. కదలలేనంత నీరసం వచ్చే వరకు నన్ను పస్తు ఉంచి మోసం చేస్తావా నీచుడా అని అరిచాడు రాజు. శిష్యుడు పళ్ళాన్ని పట్టుకున్నాడు. రాజు వేషంలోని మాంత్రికుడు అందులోని వంటకాలు తినసాగాడు. నా ఆహారం నాకు ఇవ్వరా అని అరిచాడు రాజు కోపంగా. మాంత్రికుడు రాజుకు ఒక లడ్డు ఇచ్చి, నువ్వు భూషాణం తాళంచో ఉన్న చోటు చెప్పేంత వరకు నీకు రోజుకు ఒక లడ్డు మాత్రమే అన్నాడు. ఆ రహస్యం చెప్పానంటే ఒక్క లడ్డు కూడా ఇవ్వకుండా నన్ను చంపగలవు. నేనంత మూర్ఖుణ్ణి, నిన్ను నమ్మానే అని గొనుక్కుంటూ లడ్డూను తినసాగాడు రాజు. వింత పుచ్చకాయ బద్దలై పడటంతో విచారగ్రస్తులైన పట్టణ ప్రజలను వదిలి ముని వినోదుడు ఒక అరణ్య ప్రాంతాన్ని చేరారు. అదిగో నింగి నేల కొలుస్తున్న దూర తీరంలో నీలిరంగు కొండలు కనిపిస్తున్నవి కదా, వాటిని దాటి వెళ్ళడం చాలా కష్టం. అయితే మీ రాజ్యంలోని బంగారు స్త్రీ విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకోవడానికి నువ్వు సాగిస్తున్న ఈ ప్రయాణంలో విజయం సాధించాలంటే ఆ కొండలను దాటి వెళ్ళక తప్పదు అన్నాడు ముని వినోదునితో. అదృశ్యమయ్యే రహస్యం నాకు తెలుసు. జ్ఞానభూమి రాజు ఆ రహస్యం నాకు ఉపదేశించాడు. ఇక్కడ అదృశ్యమై ఆ కొండలు దాటి ప్రత్యక్షం కాగలను అన్నాడు వినోదుడు. ఆ విద్య మానవ ప్రపంచం వరకే పరిమితం. నువ్విప్పుడు ప్రవేశించనున్నది మానవ ప్రపంచం కాదు. అక్కడి వాళ్ళు మనుషుల్లా కనిపించినప్పటికీ మానవులు కారు అన్నాడు ముని. అయితే అక్కడికి కాలినడకనే వెళ్తాను అన్నాడు వినోదుడు. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం నడిచినా ఈ అరణ్యాన్ని దాటలేవు. అక్కడి వారిని చేరుకోవాలంటే రహస్య మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు ముని. మహాత్మా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్ప నాకెవరూ సహాయం చేయరు. కరుణించి మీరే నన్ను ఇక్కడికి చేర్చాలి, ఇక్కడి నుంచి అక్కడికి నన్ను చేర్చాలి అన్నాడు. వినోదుడు మునికి నమస్కరిస్తూను అలాగే అని ముని చిరునవ్వు నవ్వి వినోదుడు చెయ్యి పట్టుకుని కొండల కేసి నడవసాగాడు. వినోదుడికి ఒక్క క్షణం మైకం కమ్మినట్టయింది. మరుక్షణం అతనికి పక్షి ఈకలాగా తేలిగ్గా ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అతని మనసులో ఎటువంటి చలనము లేకుండగా ప్రశాంతంగా తోచింది. హాయిగా కళ్ళు మూసుకున్నాడు. ఇలా ఎంతసేపు ముని వెంట నడిచినది వినోదుడికి తెలియలేదు. ఎవరో మెల్లగా వెన్నుపై చరిచినట్టయి కళ్ళు తెరిచాడు. వినోదుడు చిన్న కొండపై ఒక బండ మీద ముని సమీపంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడప్పుడే తెల్లవారుతున్నది. తూర్పు ఆకాశపు మేఘాలు సముద్రపు నొరగల్లాగా ఆ ప్రాంతాలకు వింత అందాలను సమకూరుస్తున్నవి.
కుండ దిగువన మైదానంలో కొన్ని వృక్షాలు కనిపించాయి. వాటి బోదలు తాటి బోదల్లా ఉన్నాయి, కానీ కొమ్మలు రెమ్మలు కనిపించడం లేదు. అవి మేఘాల మధ్యగా దూసుకుపోయి ఆకాశాన్ని అంటుతున్నవి. అంత ఎత్తైన వృక్షాలు నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు వినోదుడు. అవి ఎప్పుడూ అంత ఎత్తు ఉండవు. ప్రాతకాలంలో కొంతసేపు మాత్రమే. ఆకాశంలో దేవతల యొక్క కుమారులు ముదురు ఫలాలు అందుకోవడానికి అనువుగా అంత ఎత్తుకు ఎదుగుతాయి అన్నాడు ముని. వినోదుడు మళ్ళీ మైదానం కేసి చూశాడు. అప్పటికే ఆ వృక్షాలు మామూలు ఎత్తుకు వస్తూ ఉండడం గమనించి ఇదొక అద్భుతమైన ప్రపంచం అన్నాడు వినోదుడు. మనం ఇప్పుడు మానవలోకం సరిహద్దుల్లో ఉన్నాము. ఉత్తమమైన జీవనం సాగించేవారు ఇక్కడ నివసిస్తున్నారు. త్వరలో వాళ్ళలో కొందరు నువ్వు చూడగలవు అన్నాడు ముని. ఇంతలో ఒక కీచుకంఠ స్వరం వినిపించింది. వినోదుడు వెనుకకు తిరిగి అక్కడ దృశ్యం చూసి భయాశ్చర్యాలతో నిలబడిపోయాడు. దాపులనున్న చిన్న అగాధములో వికార స్వరూపుడొకడు చేతిలో పడవాటి గొట్టం పట్టుకుని ఉన్నాడు. వాటికి ఎదురుగా పెద్ద బంతి ఆకారంలో ఒక వస్తువు ఉన్నది. వాడి చేతిలోని గొట్టం కొస ఆ బంతిని తగిలించబడి ఉన్నది. వాడు గొట్టం రెండో కొసను పళ్ళతో బిగించి ఊదుతున్నాడు. వాడు అలా ఊదేటప్పుడు వాడి నోటిలో వింత కాంతి ప్రకాశిస్తున్నది. ఆ బంతి కొంతసేపటికి రక్తంలాగా ఎర్రగాను, మరి కొంతసేపటికి కాటుకలాగా నల్లగాను మారి ఒక విధమైన పొగను వెలికి చిమ్మింది. వాడు ఆనందంతో ముందుకు వంగి ఆ పొగను ఆత్రంగా పీల్చసాగాడు. వాడి కళ్ళు గుడ్లగోబ కళ్ళులాగా మెరుస్తున్నవి. ఏమిటా వింత దృశ్యం అని అడిగాడు వినోదుడు మునిని. ఈ అగాధం స్వప్నభూమిలో ఒక భాగం. భూమి మీద ప్రజలకు అనేక కళలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. ఒకే రకం కళలు కుదింపబడి ఒక రూపంగా ఏర్పడతాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నది కొన్ని వేల కళల సంక్షిప్త స్వరూపం. తమను తెలివిగలవాళ్ళమనుకునే పరమమూర్ఖులు కనే కళలు సంక్షిప్త రూపం ఇది. అలాంటి కళలు కనేవాళ్ళు ప్రపంచాన్ని విషమయం చేస్తారు. ధనార్జన కోసం అడ్డదారులు తొక్కుతారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తారు. అక్రమంగా ధరలు పెంచి అమాయక ప్రజలను దోచుకుంటారు. ఏవో లాభాలు గడించినట్టు ఆ సమయానికి ఆనందంతో పొంగిపోతారు. అలా చూడు, వాడు ఎలా మురిసిపోతున్నాడో అన్నాడు ముని. వినోదుడు మళ్ళీ అగాధం కేసి చూశాడు. ఆ వికార స్వరూపుడు పరమానందంతో పొగను పీలుస్తూ పందిలాగా గుర్రు పెడుతున్నాడు. వాడు పొగను పీల్చే కొద్దీ కడుపు పెద్దదై బాణలాగా తయారైంది. అయినా వాడు పొగను పీల్చడం మానడం లేదు. క్రమంగా వాడి ముఖంలో ఆనందానికి బదులు చెప్పరాని బాధ చోటు చేసుకున్నది. వాడేదో బాధ అనుభవిస్తున్నట్టున్నదే అన్నాడు వినోదుడు. అవును, చెప్పరాని బాధను అనుభవిస్తున్నాడు. ఎదుటి వాళ్ళ మంచి కోరని పాపిష్టి వాళ్ళు అందరికీ ఇటువంటి గతే పడుతుంది. అలాంటి వాళ్ళు మంచి గాలిని పీల్చలేరు అన్నాడు ముని. కొంతసేపటికి వాడు కింద పడి విలవలా తన్నుకోసాగాడు. వినోదుడు ఇక వాడి కేసు చూడలేక తన చూపును అగాధం చివరికి మరల్చాడు. అక్కడ నేల మీద నుంచి వింత కాంతి రేఖలు బాణాళ్ళ పైకి దూసుకువస్తున్నాయి. ఈ కాంతి రేఖలను ఆనుకుని ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉన్నది. కొన్ని కాంతిరేఖలు ఆ వృక్షం సగం వరకే వెళ్ళి కాంతిని కోల్పోతున్నవి. ఒకే ఒక కాంతిరేఖ మాత్రం వృక్షం చిటారు కొమ్మల దాకా ఎగబాకుతున్నది. అయినా రాబదున్నటువంటి వింత పక్షులు కొన్ని కాంతిరేఖను పైకి పోనీయకుండగా రెక్కలతో విసురుతూ ఆర్పేస్తున్నవి. అక్కడి కాంతులు ప్రజల శాంతి సౌఖ్యాలు కోరేవాళ్ల కలలకు సంకేతాలు. శక్తిహీనులు కనే కలలు ఫలించకుండా సగములోనే ఆగిపోతాయి అన్నాడు ముని. కాంతిరేఖను ఎగబ్రాకనీయకుండగా ఆ పక్షులు ఎందుకు ఆటంకపరుస్తున్నవి అని అడిగాడు వినోదుడు. ప్రజలు శాంతి సౌఖ్యాలతో జీవించడం చూసి సహించలేని దుష్టశక్తులకు సంకేతాలు ఆ పక్షులు. ఆ దుష్టశక్తులను అధిగమించాలంటే మరింత పట్టుదలతో ధైర్య సాహసాలతో పోరాడాలి అని వివరించిన ముని కొంతసేపు మౌనం వహించి, ఇప్పుడు మనం సంతృప్త శాంతభూమిని ప్రవేశించాలి. అందుకు ఈ అగాధాన్ని ఒక్క అంగంలో దాటాలి. నువ్వు దాటగలవా అని అడిగాడు ముని. తమ కరుణ ఉంటే తప్పక దాటగలను అన్నాడు వినోదుడు. మంచిది, ఆ నమ్మకం ఉంటే చాలు, ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. ఇలా వచ్చి నా చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుని బలాన్నంతా కూడదీసుకుని నాతో పాటు ముందుకు దూకు అని వినోదుడి చెయ్యి పట్టుకున్నాడు ముని. వినోదుడు కళ్ళు మూసుకుని
ముని చెప్పినట్టే బలం కొద్దీ ముందుకు దూకాడు. వాన చినుకులు ఎంతో తేలిగ్గా అవతల గట్టు మీద పోయి వాలాడు వినోదుడు. కళ్ళు తెరిచి చుట్టూ కలయి చూశాడు. కొనుచూపు మేరకు అందాల ఉద్యానవనం. దూరంగా వింత వింత రంగులతో ఇంద్రధనుసు తలతలా మెరుస్తున్నది. పక్షులు కలకలా రావాలు చేస్తున్నవి. మేఘాలు తలకు చేరువుగా రంగురంగుల పుష్పాల్లాగా తేలుతున్నవి. మెల్లమెల్లగా వీచే పిల్లగాలులు వినోదుడికి ఎంతో హాయిని కలిగించాయి. అతడు ముని కోసం చుట్టుపక్కల కలయి చూశాడు. ముని జాడలేదు. మామూలుగా అయితే ముని కనిపించకపోతే వినోదుడు విచారగ్రస్తుడు అయ్యేవాడు. అయితే ఇప్పుడు అతనిలో ఎలాంటి విచారమూ లేదు. అక్కడ వాతావరణం విచారానికి అతీతమైందని వినోదుడు గ్రహించాడు. ఆ ప్రశాంతత వాతావరణానికి అతని మనసు పులకరించింది. అప్పుడు అతడు తను బాల్యంలో నేర్చుకున్న పాటలను మధురంగా ఆలపించాడు. కొంతసేపటికి సూర్యోదయం అయినది. వినోదుడు పాట పాడుతూ పక్కకు తిరిగి చూశాడు. అతని పక్కనే అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి కూర్చుని ఉన్నది. వినోదుడు పాట మాపి ఆమె కేసి వింతగా చూడసాగాడు. దయచేసి పాట ఆపకు, పాడు పాడు అని ప్రాధేయపడింది ఆ యువతి. వినోదుడు ఆమె కేసు చూస్తూ కొంతసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా వింతగా ఉన్నదే అన్నాడు వినోదుడు తనలో తాను అనుకున్నట్టు. ఏది వింత అని అడిగిందామె చిన్నగా నవ్వుతూ. నిన్ను మొట్టమొదటిసారిగా ఇప్పుడే నేను చూస్తున్నాను. అయినా నీ నవ్వు నాకు చిరపరిచితంలాగా తోస్తున్నది. నువ్వెప్పుడైనా మా బంగారు లోయ రాజ్యానికి వచ్చావా అని అడిగాడు వినోదుడు. ఆ యువతి కిలకిలా నవ్వుతూ, లేదు, ఈ సుందరమైన లోయను వదిలి వెళ్ళవలసిన అవసరం నాకు ఎప్పుడూ కలగలేదు. నీకీ లోయ అందంగా కనిపించడం లేదా అన్నదామె. అందంగా కనిపించడమా? ఇంతకన్నా సుందరమైన ఉద్యానవనాన్ని నేను ఊహించనైనా ఊహించలేను. అయినా ఇప్పుడు నాకు ఒక విషయం స్ఫురణకు వస్తున్నది. నేను తరచూ మా రాజధాని నగరాన్ని వదిలి అరణ్యాలకు పోయి అక్కడి పొదల మధ్య శిథిలాల మధ్య ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాణ్ణి. ఆ సమయంలో మేఘాల మధ్య నుంచి దిగివచ్చినట్టుగా ఆకాశం నుంచి అప్పుడప్పుడు ఒక వింత పక్షి వచ్చి ఒక చెట్టు కొమ్మ మీద వాలి సుదూర తీరంలో ఉన్నదొక యువరాణి అని మధురంగా పలికేది. అప్పుడు నా కళ్ళ ముందు చిరునవ్వులు చిందే ఒక యువతి ముఖం లీలగా కదలాడేది. నిన్ను చూస్తుంటే ఆ యువతి ముఖమే జ్ఞాపకం వస్తున్నది అన్నాడు వినోదుడు. అలాగా? నేనేమో ఈ భూమికి యువరాణినే. నేను ఎదురుస్తున్నప్పుడు తరచూ నాకు ఒక గీతాలాపన వినిపించేది. ఆ గీతము నువ్విప్పుడు పాడిన పాట ఒకే ఒక్కలాగా ఉన్నవి. నేను కూడా అలా పాడటానికి ఎంతగానో ప్రయత్నించాను. అయినా సాధ్యపడలేదు. ఈ భూమికి అవతల ఒక దేవత ఉన్నదని, ఆ దేవత నుంచి వరం పొందితే తప్ప అలా పాడజాలమని పెద్దలు చెప్పారు. అయినా ఇక్కడి వాళ్ళెవ్వరూ ఆ దేవత దర్శనానికి వెళ్ళడం సాధ్యపడదు అన్నది యువరాణి ఎంతో విచారంగా. నేను కేవలం పాటే కదా పాడుతున్నాను అన్నాడు వినోదుడు. అవును, పాటే. నీలాగ జీవితంలో ఒక్కసారి పాడితే చాలు, నా జన్మ ధన్యమైనట్టే భావిస్తాను అన్నది యువరాణి. నీ కంఠస్వరం ఎంతో మధురంగా ఉన్నది. అయినా నువ్వెందుకు పాడలేవు అని అడిగాడు వినోదుడు ఆశ్చర్యంగా. నేనే కాదు, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ పాడలేరు. అలా పాడే భాగ్యం మాకు లేదు. అయితే నేను తప్ప ఈ భూమిలో ఎవరూ పాడాలని కోరుకోరనుకోను అన్నది యువరాణి. వినోదుడు ఆశ్చర్యపడుతూ ఒక బండ మీద కూర్చున్నాడు. యువరాణి ఎదురుగా కూర్చున్నది. ఆమె రూపుదాల్చిన దివ్యగీతంలాగున్నది. అయినా పాపం ఆమె పాడలేదు. అక్కడ వాళ్ళు మామూలు మనుషులు కారని ముని చెప్పిన విషయం వినోదుడికి జ్ఞాపకం వచ్చింది. మనిషికి తప్ప మరే ప్రాణికి మాట్లాడే శక్తి లేదు. అయినా మనుషులు చక్కగా మాట్లాడడానికి చేతగాక తరచూ పాముల్లాగా బుసకొడతారు, కోతుల్లా కీచులాడుకుంటారు. ఇంకా కొందరైతే మాట్లాడుతున్నామనుకుని కుక్కల్లాగా మురుగుతారు అని ముని ఒకసారి తనతో అన్న మాటలు అతని మనసులో కదలాడాయి. మిగతా ప్రాణుల కన్నా మానవులు ఎంత అదృష్టవంతులో అతనికి అర్థమైనది. మానవులు హాయిగా నవ్వగలరు, అందంగా పాడగలరు, ఎన్నెన్నో అద్భుతాలు సాధించగలరు. అయినా తమలోని అజ్ఞానం కొద్దీ తమ శక్తులను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారన్న అని ముని మాట ఎంతో వాస్తవమని అనిపించింది వినోదుడికి. యువరాణి, నువ్వు చెప్పుతున్న దేవత దర్శనం కోసమే నేను ఇక్కడకు వచ్చాను. అయినా ఆ దేవత ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళే మార్గం ఏమిటో నాకు తెలియదు. ఆ మార్గం నాకు తెలియజేశావంటే
నేను ఆ దేవత నుంచి నీకు పాడే వరం సంపాదించి తేగలను అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. నేను కూడా నీకు ఒక రహస్యం చెబుతాను. ఈ నీలపర్వతం శిఖరాన ఒక చిత్రమైన మొక్క ఉన్నది. ఆ మొక్క ఏడాదికి ఒక్కసారే ఒకే ఒక కాయ కాస్తున్నది. ఆ పండును నక్షత్రఫలం అంటారు. ఆ పండును తిన్నవాళ్ళు ఈ భూమిని దాటి దేవత ఉన్న స్థలం చేరుకోగలుగుతారు అన్నది యువరాణి. అలాంటప్పుడు మీరెందుకు ఫలాన్ని ఇంతవరకు తినలేదు అని అడిగాడు వినోదుడు. ఆ ప్రశ్నకు యువరాణి పక్కపక్కమంటూ నవ్వి, మీ మానవులు తినే విధంగా మేము ఎలాంటి ఆహారము తీసుకోము అన్నది. మీకు కావలసిన శక్తి ఎలా లభిస్తుంది? మీరు ఎలా ఎదుగుతారు అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. పువ్వులు వికసించేలా మేము ఎదుగుతున్నాము. సూర్యుడి వెలుగు నుంచి సహజంగా మాకు కావలసిన శక్తి లభిస్తున్నది. మాకు ఆకలి దప్పులు ఉండవు. ఇంతెందుకు, ఇప్పుడు నీకు ఆకలి వేస్తున్నదా అని అడిగింది యువరాణి. ఆకలి వేయడం లేదు నిజమే, కానీ కావాలనుకుంటే ఆకలి వేయకుండా ఆ ఫలాన్ని తినవచ్చు కదా అన్నాడు వినోదుడు. సాధ్యపడదు. ఎందుకంటే ఈ భూమిలో చేయడానికి అవసరం లేని పనులు చేయాలనుకున్నా ఎవరూ చేయజాలరు అని వివరించింది యువరాణి. ఆ సమయంలో అక్కడికి ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో మిగిలిన భాగంలో విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.